తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మరో అగ్ని పరీక్షను ఎదుర్కోబోతోంది. రానున్న లోక్సభ ఫైట్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో తమ పట్టు నిలుపుకోవాలని హస్తం చూస్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మెజార్టీ సీట్లు గెలిచి ప్రజల మద్దతు తమకే ఉందనే మెసేజ్ ను పంపాలని రేవంత్ సర్కార్ చూస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కు ఇది డూ ఆర్ డైగా మారిన నేపథ్యంలో ప్రతి ఒక్క సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనంపై ఎవరిని మోసం చేయలేదని స్పష్టం చేశారు. విలీన చర్చల సందర్భంగా సోనియా గాంధీయే టీఆర్ఎస్ ను దగా చేశారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కేసీఆర్ అప్పుడు చిత్తశుద్ధితోనే ఉన్నారు. తెలంగాణ వచ్చాక విలీనం చేసేందుకు సోనియా గాంధీని కూడా కేసీఆర్ కలిశారని, కానీ సోనియా స్పందించకుండా దిగ్విజయ్ సింగ్ తో మాట్లాడమంది. దిగ్విజయ్ సింగ్ ను కలిస్తే మమ్మల్ని హేళనగా చూశారు. 14 ఏళ్ల పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలకు, నేతలకు ఏం భరోసా ఇస్తారని అడిగారు. చిరంజీవి పార్టీలాగే టీఆర్ఎస్ ను విలీనం చేసి సముద్రంలో కలవండని దిగ్విజయ్ చులకనగా మాట్లాడారు. అందుకే కాంగ్రెస్ లో విలీనం చేయకుండా సింగిల్ గా పోటీ చేసి టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ను దగా మోసం చేసింది. కానీ విలీనం చేయకుండా కేసీఆర్ మోసం చేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టాలి. ఫిబ్రవరి 17వ తేదీన కేసీఆర్ బయటకు వస్తారని కేటీఆర్ తెలిపారు. మరి కారు ఓనర్ కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేయనున్నారో బీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.